జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలుచోట్ల ఇంటి పైకప్పులు లేచి ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్లాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న పంటలు తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు విరగడంతో రాత్రి నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కలెక్టర్ బీసీ తీసుకుంటాను. ఇప్పుడు మీరు అది జరిగినాక ఏమైనా ఫోన్ చేయాలి. నేను రాత్రి నేను కలెక్టర్ అందరం కలిసే ఉంది 10 గంటల అది ఉప్పాలపల్లి గత 3-4 సంవత్సరాల నుంచి మాకు ఇదే జీవన ఉపాధిగా వచ్చిన గాలికి రైతులు మొత్తం 7 రోజుల పట్ల ఇదే జీవనోపాధిగా మేము దాన్ని సాగించుకుంటున్నాము. కాబట్టి ఇంత నష్టపడేది ఎవరికి కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేస్తుంది. మేము కూడా ప్రాణాలతో బయటపడి అందరూ ప్రాణులు బయట ఉంచున్నాం. మొత్తం పై కప్పిని వేసుకుని ఎలాంటిది ఏం లేకుండా మొత్తం అయిపోయింది. మేము దీంతోనే జీవనోపాధి దయచేసి ప్రభుత్వం వారు ఎలాంటి చొరవ ఇస్తున్నారో నష్టపోయారు చేయాలని ఆదుకోవాలని చెప్తున్నారు.